2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌల సూర్య సాధన 57వ ఎపిసోడ్. చాలామందికి ఉండేటువంటి అతిపెద్ద సమస్య నేను, నా బలం ఏంటో నేను ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం రావాలి అని అంటే ఎలా? అంటే ఎలా వాళ్ళని వాళ్ళు నమ్మితే ఆ బలం తెలుస్తుంది అంటారు? ఓ యా చాలా చాలా ఇంపార్టెంట్. నమ్మకము, సెల్ఫ్ కాన్ఫిడెన్సు, దాంతోపాటు నా బలం, వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, రెండు తెలుసుకోవడానికి మేమంటాం మైక్రో విన్స్ అంటాం. చిన్న చిన్న గెలుపులు నీకు ఇచ్చి చూడు, నీకు ఆ గెలుపు నెక్స్ట్ లెవెల్కి పుష్ చేస్తుంటుంది. స్మాల్ విన్స్, ఒకేసారి బండరా ఎత్తేద్దు, చిన్న చిన్న రాళ్లతో మొదలుపెట్టు, చిన్న చిన్నవి లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేయి. జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే ఒకటేసారి 50 కేజీలు ఎత్తాం, ముందు 2.5 కేజీ డంబులు ఎత్తుతాం, అట్లా స్లోగా పెంచుతాం కదా. సో ఫస్ట్ ఎవరికైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి, ఎవరికైనా వాళ్ళ మీద నమ్మకం పెరగాలి అంటే గివ్ యువర్ సెల్ఫ్ స్మాల్ విక్టరీస్. చిన్న విక్టరీస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. స్మాల్ విక్టరీస్, అది ఎంత సింపుల్ అయితే అంత సింపుల్ స్టార్ట్ చేయండి. తర్వాత వచ్చేసి నీ ఒరిజినల్ బలము తెలియాలి అనే ప్రయత్నం చేయొద్దు. ఏది తీసుకున్నా అది నా బలమే అనుకుని స్టార్ట్ చేయాలి. ఒక చోటకు వచ్చాక సెటిల్ అవుతుంది. మేము చదువు స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫీల్డ్లో ఇంత పెద్ద డాక్టర్ అవ్వాలి అనే కంటే ముందు డాక్టర్ నేర్చుకుంటా, అందులో దాని తర్వాత నాకు ఏది బాగా అనిపిస్తే అందులోకి వెళతా, ఆ ఫీల్డ్లో స్పెషలైజేషన్ చేస్తా కదా. సో అలాగే ముందటి నుంచే మనకి క్లారిటీగా అది లేకపోతే ఫస్ట్ స్టార్ట్ డూయింగ్ ఇట్. దాని తర్వాత మన స్ట్రెంగ్త్ ఏంటో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. కొంతమంది గుర్తించి మనని సజెస్ట్ చేస్తారు, గో ఇది నీ స్ట్రెంగ్త్ రా, ఇంప్రూవ్ ఇట్ అని చెప్పి. సో మనకి రావాల్సిన టైంలో భగవంతుడి ప్రేరేపణ వస్తుంది, అంతవరకు ప్రయత్నం ఆపద్దు. నేను అప్పుడు వెళ్ళి ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తానో అని ఇంట్లో కూర్చొని డిసైడ్ చేయొద్దు. వెళుతూ ఉండే ప్రయాణంలో ఆ బ్రిడ్జ్ వచ్చినప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. సో స్టెప్ బై స్టెప్ థింక్ ఆఫ్ ద బ్రిడ్జ్ వైల్ క్రాసింగ్ ఇట్ అని, దాని గురించి ఇప్పుడే బాధపడకుండా స్టార్ట్ ఆఫ్ డూయింగ్, గివ్ యువర్ సెల్ఫ్ స్మాల్ విన్స్. తర్వాత ఎవరికైనా కాన్ఫిడెన్స్ రాకపోతే మేము ప్రీ మెడిటేషియో మెలోరమ్ అని నేర్పిస్తాం. అంటే నెగిటివిటీని ఊహించండి, ఎంత ఊహించగలుగుతారు. ఓ రోజు కూర్చుని ఏమేం జరిగిపోతుందిరా బ్యాడ్ నా లైఫ్లో, ఏం జరగాలి, ఏమవుతుంది ఊహించు, ఎంత మ్యాక్సిమం బ్యాడ్ జరగలుగుతుంది, ఏమైపోతా, రోడ్డు మీదకి వచ్చేస్తానా, ఏమవుతుంది అనేది మైండ్కి ముందే తయారు చేసి పెట్టాలి. అప్పుడు చిన్న దెబ్బ ఎప్పుడైనా తగిలినా అయినా అనుకున్నదేగా ఏమవుతుంది అనే ధైర్యం వస్తుంది. కార్టిజాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. నిజంగా స్ట్రెస్ వచ్చినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే కార్టిజాల్, ఎప్పుడైతే ప్రిపేర్డ్గా ఉంటామో అప్పుడు ఆ కార్టిజాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఓకే, మనకి ఫ్లైట్ పైలట్స్ వీళ్ళకి ట్రైనింగ్ అయినప్పుడు సిచ్యువేషన్ స్టిమ్యులేట్ చేసి పెడతారు. సో దట్ నిజంగా ఇప్పుడు కూలిపోతున్నప్పుడు, టర్బులెన్స్ వస్తున్నప్పుడు, ఇలా ప్రాబ్లం అయినప్పుడు ఏంటి అని యాజ్ అ సర్జన్స్ మాకు కూడా నేర్పిస్తారు. ఒకవేళ ఇది బ్లీడ్ అయితే ఏం చేయాలి, దీని తర్వాత ఎక్కడ లైగేట్ చేయాలి అని అంత ముందే ప్రిపేర్ చేస్తే మైండ్కి యు ఆర్ నో మోర్ ఇన్ షాక్. కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. దట్ ఇలా వస్తే ఇలా చేస్తా, ఇలా వస్తే ఇలా చేస్తా, ఇలా వస్తే ఇలా చేస్తా అని రెడీగా ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన మీద మనం వి నో దట్ ఐ కెన్ సాల్వ్ దిస్, ఇది నేను సాల్వ్ చేయగలుగుతాను అని తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఎప్పుడైతే నాకు ఇలా ఉంటేనే నేను ధైర్యంగా ఉంటాను అనే సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకుంటామో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని బీ ఓపెన్. ఏ సిచ్యువేషన్ వచ్చినా నేను హ్యాండిల్ చేస్తా చూడు అనే దాంట్లోకి వెళ్ళాలి. ఇలా రావాలి అంటే బిగ్ పిక్చర్ ఆఫ్ లైఫ్ అర్థం కావాలి. లైఫ్లో కాన్ఫిడెన్స్ అనేది నెమ్మదిగా చేస్తుంటేనే వస్తుంది. అదేదో ఎత్తుకొచ్చి మన చేతుల్లో పెట్టరు. మన మీద మనకి నమ్మకం రావడానికి ఎవడో తీసుకొచ్చి బూస్టింగ్ ఇవ్వడు అని తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగా ఎవరికైనా మన మీద మనకి నమ్మకం రావాలంటే మోటివేషన్ అనే దాన్ని పక్కన పెట్టేయాలి. ఏదో సందర్భంలో ఎవడో నన్ను తోస్తూ ఉండాలి అనే మోటివేషన్ని పక్కన పెట్టాలి. మోటివేషన్తో పనే లేదు బాస్, చెయ్యాలనుకుంటున్నా చేస్తున్నా అంతే. ఇంకెందులో నన్ను మోటివేట్ చేయాలి, నాకు అనిపించాలి, నాకు లోపల నుంచి స్టిమ్యులేషన్ రావాలి లేదు. నేను 10 కిలోమీటర్లు రన్ చేస్తున్నా, నన్ను ఎవడన్నా మోటివేట్ చేయాలి, పాటలు పెట్టుకోవాలి లేదు. ఏదున్నా, పాట ఉన్నా పాట లేకపోయినా స్విచ్ ఆఫ్ అయినా నేను వెళ్తున్నా నా దారి. ఇంకా మధ్యలో నాకు ఈ కాన్ఫిడెన్స్ అవసరమయ్యే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళే. లైక్ దే నీడ్ సమ్ పుష్.
ఎవరో వెనక తోస్తా ఉండాలి అనేవాళ్ళు ఎప్పటికీ అదేదో పంపు కొట్టినంతసేపు బాగుంటారు, గాలి తీసేస్తే పోతారు. వేస్ట్ ఆఫ్ టైం. ఈ మోటివేషన్తో పని లేదు నాకు. నేను నిర్ణయించుకున్న డైరెక్షన్లో వెళుతున్నాను, ఎవరన్నా వచ్చారా వస్తారు లేదా లేదు అనేది కాన్ఫిడెన్స్ బూస్టింగ్లో నెంబర్ 1 అవుతుంది మనకి. ఎప్పుడైతే ఎవరో మోటివేట్ చేయాలి, ఆ పుస్తకంలో నాకు అలా అనిపించింది కాబట్టి చేసంటే అది కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత మళ్ళీ డల్ అయిపోతాం. సో కాన్ఫిడెన్స్ రావడానికి ఆర్ మన మీద మనకు నమ్మకం పెరగడానికి ముందు ఒక నిర్ణయం తీసేసుకుని దానికి స్టిక్ అయిపోవాలి, ఫిక్స్ అయిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా చేస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ రావడానికి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన రూల్ అభ్యాసము వైరాగ్యం, 2 రూల్స్. అభ్యాస్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, రిపిటేటివ్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. రోజు చేసే పని ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను వంట చేయాలి, అయ్యో వంట అని స్ట్రెస్ పడం, ఓ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నామంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. మనకి తెలియనిది రిపిటేటివ్ లేని దానికే మనకి నమ్మకం అవసరం పడుతుంది. దాంతోపాటు వైరాగ్యం, రిజల్ట్ ఏదైనా సరే డజంట్ మ్యాటర్ టు మీ, నేను చెయ్యబోతున్నది చేస్తున్నాను అనే చోట కాన్ఫిడెన్స్ ఉంటుంది. నమ్మకం మన మీద మనకు నమ్మకం వస్తుంది. లేకపోతే ఏదో నేను చేయలేనేమో, చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే రిజల్ట్ ఏమవుతుందో అనే భయంతో ఉన్నవాళ్ళు నమ్మకం వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెరగదు. ఇది ఒక లెవెల్. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం ఒకసారి, జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఫినిష్ చేస్తాను. నీ మీద నీకు నమ్మకం పెరగాలి అంటే నీ లోపల నడుస్తున్న ఇంత సిస్టమ్ని నడుపుతున్న ఆ శక్తిని ఎప్పుడు నువ్వు చూడలే, అందుకే నమ్మకం లేదు. నువ్వు పొద్దున లేవగానే ఇట్లా పడుకున్న వాడివి ఇలా పైకి లేవగానే నీకు ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని నీ బీపీ పడిపోయి నువ్వు కింద కళ్ళుదిరి పడిపోకుండా లోపల ఒక సిస్టమ్ నడుపుతోంది. నువ్వు మాట్లాడుతుంటే నీ లోపల ఎప్పుడో దాగి ఉన్న పదాలని తీసుకొచ్చి కరెక్ట్గా వరుసలో కూర్చోబెడుతోంది. ఇంత సిస్టమ్ నడుస్తోంది, ఇంకేం నమ్మకం కావాలి నీకు? ఇంకా ఏం నమ్మితే నమ్ముతావు? నీకు అందరూ చప్పట్లు కొడితే నమ్ముతావా? ఈ సిస్టమ్ని నువ్వు ఎప్పుడైతే గుర్తించావో అన్ని రోజులు నీకు నమ్మకం అప్పు తెచ్చుకున్నదే. ఇంత సిస్టమ్ నడుపుతున్న భగవంతుడు, ఇంత మెకానిజం చేస్తున్న భగవంతుడు నీకు మాత్రమే సక్సెస్ ఇవ్వకుండా నిన్ను పట్టి వెనక్కి లాగుతుంటాడా? ఏ అంత భగవంతుడు అంత శాడిస్టా అనే నమ్మకం పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా లైఫ్లో ముందుకెళ్తాం. ఆటోమేటిక్. ఎప్పుడైతే దీన్ని అసలు ఆలోచించరు చాలామంది, గుర్తించరు. దానివల్లనే వాళ్ళకి నమ్మకము ఎక్కడి నుంచో రావాలి ఉంటుంది. సో ఈ ఒక్క సిస్టమ్ ఫాలో కండి. ఒక 41 days 1 month 6 months 3 months నేను చెప్పిన మెథడ్ ఫాలో కండి. దట్ ప్రతిరోజు కళ్ళు మూసుకుని ఈ లోపల ఇంత మెకానిజం నడుస్తుంది కదా, ఆ నడుపుతున్న శక్తిని ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి. దట్ ఇంత సిస్టమ్ నడుస్తుంది, నాకు ఇన్ని రకాల లైట్లలో నేను చూడగలిగింది మాత్రమే నా కళ్ళకి వెళ్ళి ఒకటి చూస్తోంది, తెలుసుకుంటోంది, ఆ పవర్కి థ్యాంక్ యూ. చూసిన దాన్ని గుర్తుపడుతున్నాను, ఆ పవర్కి థ్యాంక్ యూ. నా లైఫ్లో ఇంత జరుగుతోంది లోపల, దానికి థ్యాంక్ యూ అని ఖచ్చితంగా రోజు ఎవ్రీడే 10 minutes చేయండి. మీకు ఆటోమేటిక్గా మీ లోపల నమ్మకం పెరుగుతుంది. దట్ ఇంత లైఫ్ నా కోసం నడుస్తోంది అనే నమ్మకం వచ్చిన రోజున, సృష్టి మన మాట వింటుంది అని తెలిసిన రోజున లైఫ్ విల్ చేంజ్. బట్ ట్రూ సార్, అంటే బయట నుంచి వచ్చేటువంటి కొన్ని ఉంటే కొన్ని మన మనసులో నుంచి వాటిని మనం తీసుకునేటువంటి ఆ టైంలో సైలెన్స్ కనుక మెయింటైన్ చేసి అవసరం ఉన్నంత మేరకే మాట్లాడుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టే రిజల్ట్ చూడగలుగుతాం. స్పిరిచువల్ కనెక్షన్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. చాలామంది క్లాసెస్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అడుగుతున్నారు. క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు ఈ ఏప్రిల్లో? ఈ April 20th మనం క్లాస్ చేసుకుందాం. 5 days కౌళ సూర్య సాధన అండ్ మార్నింగ్ 6 to 7 జూమ్లో ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. సాధన చేసుకోవడానికి 41 days ఒక మంచి మెథడాలజీ. ఓకే, నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్పిస్తా. దాని తర్వాత 41 days సపోర్ట్ ఎట్లాగో నేను ఇస్తాను. సో మంచి సాధన చేసుకోవాలనుకుంటే ఈ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. April 20th ఉంటుంది. కింద ఇస్తున్న నెంబర్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.